హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మే నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ముఖ్య గమనిక. మే 2025 జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపు తాజా సమాచారము. రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 18th to 25th ఇన్ ద మంత్. సిఎఫ్ఎంఎస్ పేరోల్ నందు ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ యొక్క పెన్షన్ బిల్లులు అప్లోడ్ చేయడానికి ఈరోజే చివరి తేదీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి మే నెల జీతాల పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి. ప్రస్తుతానికి ఉద్యోగులకు ఈ నెలకు సంబంధించి పే స్లిప్స్ బిల్ నెంబర్ జనరేట్ కావడం ప్రారంభమైంది. చాలామంది ఉద్యోగులకు వారి యొక్క పే స్లిప్స్ అందుబాటులోకి అయితే వస్తున్నాయి. ముఖ్య గమనిక: ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పే స్లిప్స్ని ఈ యొక్క నిధి యాప్ మరియు నిధి వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పే స్లిప్స్ డౌన్లోడ్ చేయాలి. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల యొక్క పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకునే ప్రక్రియ ఇక్కడైతే చూద్దాము. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి లాగిన్ అని అయితే టైప్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా nithi.apcfss.in అని అయితే వెబ్సైట్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు లాగిన్ పేజ్‌లో యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇంటర్ఫేస్‌లో ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్‌లో మనకు ఈ విధంగా పే స్లిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకు రీసెంట్ పే డీటెయిల్స్‌లో మే 2025 వ్యూ పే స్లిప్ అనైతే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పే స్లిప్ అనేది ఓపెన్ అవుతుందనమాట. సో, ఇక్కడ మనకు మన యొక్క డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. పర్సనల్ డీటెయిల్స్ ఆళ్ళ నుంచి ఎర్నింగ్స్, డిడక్షన్స్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరూ తమ పే స్లిప్స్‌ను డౌన్లోడ్ చేసుకొని అందులోని వివరాలను, ముఖ్యంగా జీతభత్యాలు మరియు డిడక్షన్‌లను క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిందిగా అయితే కోరుతున్నాము. ఏదైనా వ్యత్యాసాలు గానీ, సందేహాలు గానీ ఉంటే సంబంధిత డీటీఓ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లగలరు. పెన్షనర్లకు సంబంధించిన సమాచారం. If a month has 30 days, pay slips generate on 28 midnight. If a month has 31 days, pay slips generate on 29th ఆఫ్ ద మంత్. అంటే మనకు మే నెలకు సంబంధించి మే 29వ తేదీన పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో, పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ మే 2025 నెలకు సంబంధించి ఈ నెల 29వ తేదీన అయితే జనరేట్ కానున్నాయి. పెన్షనర్స్ తమ పే స్లిప్స్‌ని డౌన్లోడ్ చేసుకోగలరు. సో, ఇంకా మే 29 తర్వాత కూడా ఎవరికైనా పే స్లిప్స్ డౌన్లోడ్ కాలేదు, జనరేట్ కాలేదంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క డీడీఓ లేదా ట్రెజరీ అధికారుల దగ్గరికెళ్ళి మీ లైఫ్ సర్టిఫికేట్ స్థితిని కనుక్కొని తెలుసుకొని ఒకవేళ అవసరమైతే లైఫ్ సర్టిఫికేట్‌ని మళ్ళీ సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మళ్ళీ మన పెన్షన్ అయితే పునరుద్ధరించుకోగలరు. ప్రస్తుతం ఉద్యోగుల యొక్క జీతాలు మరియు పెన్షన్‌లకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయి. ఎస్‌డీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ట్రెజరీ పరిధిలో బిల్లులు పేమెంట్ కొన్ని స్టేటస్ చెక్ చేయగా పేమెంట్ బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లో అయితే ఉందన్నమాట. పేమెంట్ పెండింగ్ స్టేటస్. మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. ఏవైతే బిల్లులు బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లో ఉన్నాయో అవి మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం జరుగుతుంది. సో, కొన్ని శాఖల బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలో ఉన్నాయి. అంటే ట్రెజరీ ఆమోదం పూర్తయింది కానీ ప్రభుత్వ నిధుల విడుదల కోసం అయితే వేచి ఉన్నాయి. మరికొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్ నాట్ అప్రూవల్ దశలో అయితే ఉన్నాయి. సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో ఇవి ఇంకా ప్రాసెస్‌లో అయితే ఉన్నాయి. ఈ బిల్ నాట్ అప్రూవల్ దశలో ఉన్న బిల్లులు కూడా రాబోయే 1 లేదా 2 పని దినాల్లో ఆమోదం పొంది ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకైతే చేరుకుంటాయని ఆశిస్తున్నాము. మొదటగా జీతాలు, పెన్షన్లు జమ అయ్యే డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్మెంటు, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు, పెన్షన్లు జమ కానున్నాయి.
ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్స్‌కి సమాచారాన్ని గమనించి తమ యొక్క పే స్లిప్స్‌ను మరియు బిల్లుల స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటమైనది. అలాగే జూన్ 1 తేదీ ఆదివారం కావడంతో జూన్ 1 తేదీ బిల్లులు జమ కావటం లేదండి. ఉద్యోగులకు సంబంధించి జీతాలు, పెన్షన్లు జూన్ 1 తేదీన జమ కావు. జూన్ 2 తేదీ నుంచి అయితే యథావిధిగా జీతాలు, పెన్షన్లు జమ అవుతాయి. జూన్ 2 తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు, ట్రెజరీల లిస్టు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కిలి, ఆముదాలవలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం, వి విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోట ఊరట్ల, మాడుగుల, పాయకరావుపేట వద్ద ఎస్టీఓ నక్కపల్లి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుక్కనూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, కైకలూరు, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, మచిలీపట్నం, నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వెనుగొండ, సత్తెనపల్లి, రేపల్లె, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెదకూరపాడు, పిడుగురాళ్ల, రాజపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుంతకల్, హిందూపూర్, కదిరి, కళ్యాణ్దుర్గ్, కంబదూల్, కనికెల్, కొత్త చెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరము, బొబ్బిలి, గజపతి నగరము, పార్వతీపురము, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పీఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపత్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కంభం, చీరాల, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లి, డోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దునూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వేగూడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తమ్మలపల్లి, తొట్టెంబేడు, వాయల్పాడు, పలమనేరు, చిత్తూరు, పుత్తూరు, ఇబ్రహీంపట్నం, తిరుపతి, సీతమ్మధార తదితర ట్రెజరీ పరిధిలో 2వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ కానున్నాయి. బిల్లులలో అప్డేట్‌ని బట్టి, కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.